వైసీపీ నేత మాజీ మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను కూటమి నాయకులు ఖండించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత పరిశ్రమను అన్ని విధాలా ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పెడన కాపు సంఘం అధ్యక్షులు మట్టా రాధాకృష్ణమూర్తి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వలన విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే చాలు, ఈ 24,000 కన్నా దాని ద్వారా 40,000 వరకు మరి నెలకి సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది కోరుకున్నారు. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలు కొంచెం జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కనీసం నేస్తామన్న ఇస్తే బాగుంటుందని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు జరిగే విధంగా చేనేత వర్గాలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారు. ఆ టైంలో ఏమనుకున్నారంటే నేస్తం కన్నా చేనేత పరిశ్రమ మనుగడు ఉంటే రైటు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే చాలు, ఈ 24,000 కన్నా దాని ద్వారా 40,000 వరకు మరి నెలకి సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది కోరుకున్నారు. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలు కొంచెం జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కనీసం నేస్తామన్న ఇస్తే బాగుంటుందని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు జరిగే విధంగా ఈ రైలు జగలబడితేనే మీరు అంత స్పందించి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూడా ఇచ్చేశారు అనేది అవాస్తవం. అది కాకతాళీయంగా జరిగిందే తప్ప దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదేదో సమస్య పోవటానికి, దీన్ని మాయ చేయటానికి, ఆ కాపు సామాజిక వర్గానికి పదవిస్తే వాళ్ళంతా నోరు మూసుకుని ఊరుకుంటారు అనేటువంటి ఆలోచన చాలా దురదృష్టకరమైనది. ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఒక ఉదాహరణ చెప్తాను మీ అందరికీ కూడా. పెన్నపట్టణ మంగమ్మ దేవి హిందూ శ్మశాన వాటిక 21 కులాలకు సంబంధించింది. మేము అందరి దగ్గర కూడా రైలాపూర్ అంకే గారి దగ్గరికి కూడా వెళ్ళాం. ఒక ఇటీవల ఆయన చనిపోయాడు, ఆయన దగ్గరికి కూడా వెళ్ళి వేణు గారి పేరు చెప్తే మొత్తం 6 డజన్ మంది మాకు విరాళాలు అసలు పేరు చెప్పగానే ఇచ్చేశారు. మరి దీన్ని మనం ఏమంటాం? ఆ వేణుగారికి దాంతో ఎట్టి సంబంధం లేదు. పెన్నపట్టణ మంగమ్మ దేవి హిందూ శ్మశాన వాటిక అనేది సరే 10వ వార్డు 9వ వార్డు అలా ఉంది. దానికి వేణుగారికి ఏ విధమైన సంబంధం లేదు. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఆదరించి మీరు రండి, పలానా చోటుకి వెళ్ళండి, పలానా చోటుకి వెళ్ళండి, పలానా ఎమ్మెల్సీని కలవండి, పలానా ఎమ్మెల్యేని కలవండి, పలానా ఎంపీ గారిని కలవండి, మీకు విరాళాలు వస్తాయి వెళ్ళండి అన్నారు. యాక్చువల్గా అప్పుడు అదొక ఏ విధమైనటువంటి పని లేకుండా ఉందన్నమాట. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలని అమలు చేస్తే చాలు, ఈ 20. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.